నేను ఆలోచించట్లేదు. వాటి గురించి చాలా సమయం ఎక్కువ వృధా చేయడానికి కూడా నాకు ఇష్టం లేదు. సరే, అంటే దాదాపు దశాబ్దానికి పైగా, అంటే 10 ఏళ్లకు పైగా మీరు నాగపూర్ సెంట్రల్ జైల్లో, అండా జైల్లో మగ్గిపోయారు. అంటే ఈ టైంలో మీరు పడిన బాధ మొత్తాన్ని గుర్తు చేసే ప్రయత్నం కాదు, కానీ జనాలకి తెలియాలి అన్న ఉద్దేశంతో మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. ఎలాంటి ఇబ్బందులు పడ్డారండి ఆ జైల్లో ఆ 10 ఏళ్లలో? అది అంటే చెప్పరాని, చెప్పనలవి కాని పరిస్థితులు జైల్లో ఉన్నాయి. జైల్లో నాకు ప్రత్యేకంగా కూడా కల్పించారు. అంటే అక్కడ మనము చిన్న అండా సెల్లో పెడితే అది అక్కడ వీల్ చైరులో ఉండి ఆ వీల్ చైర్ కదిపించలేని పరిస్థితి. ఆ, కనీసం ఏంటంటే నిత్యకృత్యాలు తీర్చుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి. ఆ, నా స్నానం నేను చేయలేని పరిస్థితి. నేను బాత్రూమ్కి వెళ్ళలేని పరిస్థితి. తర్వాత అక్కడ వచ్చిన అనేక రోగాలు, ఆ రోగాలకి ఎటువంటి వైద్యం కల్పించకపోవడం, అనేక సార్లు స్పృహ కోల్పోయి పడిపోవడం. తర్వాత కనీసంగా ఏంటంటే ఒక గ్లాసు మంచినీళ్ళు తీసుకురాలేకపోయిన పరిస్థితి. అక్కడ వీల్ చైర్ కూడా జైల్లో ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళలేని పరిస్థితులు ఉన్న దగ్గర ఏంటంటే అసలు ఎవరో అయినా ఇద్దరు ఖైదీలు మోసుకుపోతే తప్ప వెళ్ళలేని పరిస్థితి. ఇలాంటి అంతా అన్నీ కూడా అది కోర్టులు కూడా ఆదేశాలు ఇచ్చినప్పటికీ కాస్త మెరుగు పరిస్థితులు కల్పించండి, కొంత వీల్ చైర్ కదిలేటట్టు చేయండి, కొంత వైద్యం ఇవ్వండి అని ఇచ్చినప్పటికీ కూడా చేయకపోవడం. అలాగే ఫ్యామిలీ తీసుకొచ్చిన, కుటుంబ సభ్యులు తీసుకొచ్చిన మందులు కూడా ఇవ్వకపోవడం. దానివలన హార్ట్ ప్రాబ్లం పెరిగిపోవడం, ఉన్న ప్రాబ్లమ్స్ కూడా మరీ పెరిగిపోవడం. మెడిసిన్స్ అనేవి కరెక్ట్గా రెగ్యులర్గా అందకుండా చేయడం, డాక్టర్స్ దగ్గరికి తీసుకుపోతే డాక్టర్స్ వైద్యం చేసుకుంటే ఆ వైద్యం చేయనివ్వకుండా చేయడం. అంటే ఒక మనిషిని చంపడానికి ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా చేయడానికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చేసే ప్రయత్నాలు. అమానవీయంగా ఒక జంతువు లేకపోతే ఒక కొన్ని పురుగులుకి జీవితాలకు వాల్యూ లేదు అన్నట్టుగా చూసేటట్టుగా ఒక మనిషిని ఆ లెవెల్కి పోయి తీసుకుపోవడం, ఇలాంటివన్నీ కూడా జరిగినాయి. అలాగే కోవిడ్ 2 సార్లు అటాక్ అయితే వాటికి ఏమైనా హాస్పిటల్లో చేర్చకపోవడం, ఒక ఆక్సిజన్ సిలిండర్ పెట్టి బతికించవలసిన లాంటి మనిషిని అసలు హాస్పిటల్కి తీసుకెళ్లకుండా నువ్వు బతకగలిగితే బతుకు, లేకపోతే లేదు అనేటట్టుగా ఆ సెల్లోనే వదిలిపెట్టి అలా ఉంచడం. ఇక ఒక్కటని కాదండి, చాలా అనేక రకాలైన ఇబ్బందులకు గురి చేశారు. అయితే ఒకటి బహుశా ప్రజల మీద ఉన్న నా విశ్వాసం, ప్రజలు కోసం బతకాలనే ఒక ఆలోచన, సమాజం కోసం ఏదో ఒకటి చేయాలనే ఒక తపన, ఈ అన్నిటిలోంచి ఒక విల్ పవర్ నుంచి నేను అంటే చావుని నిరాకరించి బతికాను అని అనిపిస్తుంది ఇప్పుడు. అంటే ఇప్పుడు కొద్దిసేపటి క్రితం మీరు ఒక మాట అన్నారండి, తెలంగాణలో చాలా ఏళ్ల తర్వాత స్వేచ్ఛగా మాట్లాడగలిగాను అని. అంటే ఏంటి దాని ఉద్దేశం ఏంటండి? నాకు స్వేచ్ఛ లేకపోయిందండి. 10 సంవత్సరాలుగా నేను మాట్లాడలేకపోయాను. తెలంగాణ రాష్ట్రం ప్రకటించినప్పటికీ నేను జైల్లో ఉన్నాను. తర్వాత బెయిల్ మీద కొద్ది నెలలు బయటకు వచ్చాను. అప్పుడు కూడా తెలంగాణ వచ్చాను, కానీ నాకు బెయిల్ మీద ఉండడం వల్ల నేను ఎక్కువగా మాట్లాడే అవకాశం లేదు. అప్పుడు నేను పూర్తిగా 2 సార్లు ఎక్విటల్ అయిపోయిన తర్వాత నేను ఫ్రీ పర్సన్గా అయ్యి ఇప్పుడు మొదటిసారిగా ఇక్కడికి వచ్చాను. కాబట్టి నా మనసులో ఉన్న విషయాలు, నేను చెప్పాలనుకున్నవి అన్నీ కూడా నేను ఫ్రీగా మాట్లాడాలని, తెలంగాణ ప్రజలతో మాట్లాడాలని ఇన్ని సంవత్సరాల తర్వాత. ఎందుకంటే నేను చదువుకుంటున్నప్పటి రోజుల నుంచి తెలంగాణ ప్రజల మధ్య తలనాలిగా పెరిగి వాళ్ళ నుంచి నేర్చుకుని, వాళ్ళ నుంచే తెలుసుకుని చదువుకున్నాను. మరి 10 సంవత్సరాలు దూరంగా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు దూరంగా ఉన్నాను. వచ్చిన తర్వాత వస్తే అప్పుడు మాట్లాడడానికి నాకు అవకాశం లేదు. నేను బెయిల్ మీద ఒక చాలా తక్కువ పరిమితులతో కూడిన స్వేచ్ఛ అది. ఇప్పుడు నేను పూర్తి స్వేచ్ఛతో ఉన్నాను. వచ్చి 5 నెలలు అయింది నేను వచ్చి, కానీ
ఇప్పుడే తెలంగాణకు రాగలిగాను. ఎందుకంటే 5 నెలల్లో నాకు వైద్యంతోనే టైం సరిపోయింది. లేచి కూర్చుని బయటకు వచ్చే పరిస్థితి లేకపోయింది. కాస్త ఓపిక రావడము, కాస్త మెరుగవడంతో ఇక్కడికి వచ్చాను. వచ్చి ఇక్కడ ప్రజలతో మాట్లాడడానికి, మీరు అందరూ కూడా విలేకరులు నాకు ఇచ్చే అవకాశం ద్వారా నా మనసును పంచుకోవడానికి, మీతోనూ ప్రజలందరితోనూ పంచుకోవడానికి వాటికి అవకాశం వచ్చింది. కాబట్టి నేను ఒక ఫ్రీ మ్యాన్గా మాట్లాడగలుగుతున్నాను అని చెప్పాను. అంటే జైల్లో